రేవంత్ రెడ్డి గారు అహనా పెళ్ళంట సినిమా మళ్ళీ చూపెడుతున్నారు. అహనా పెళ్ళంట సినిమాలో కోడిని చూపెట్టి దాన్ని ఊరించి అగో కోడి, అగో లెగ్ పీసు, అగో మెడ అని చెప్పినట్టు కంటోన్మెంట్ని అట్లనే ఊరించి ఓట్లు తెచ్చుకున్నారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో కూడా అదే చేస్తున్నారు. ఏం జరిగింది లాభము అని అంటే పట్టాలు రాలే, ఏమీ రాలేదు. కానీ మా ఎమ్మెల్యే గారికి మాత్రం బెంచ్ కారు వచ్చింది. సంవత్సరంలో ఏం జరిగిందబ్బా కంటోన్మెంట్ కంటే ఏమీ రాలేదు. మా ఎమ్మెల్యే గారికి మాత్రం బెంచ్ కారు వచ్చింది. 2 కోట్ల బెంచ్ కారు కొన్నారు. ఇలా ఏం చెప్పాలి జూబ్లీ హిల్స్ ప్రజలారా? ఇగోండి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ఇంద్రమ్మ ఇల్లు, 6000 ఇంద్రమ్మ ఇల్లు, ఇగోండి పట్టాలు, ఇగోండి స్పోర్ట్స్ కాంప్లెక్స్. ఇది కంటోన్మెంట్ ప్రజలకు ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు. జూబ్లీ హిల్స్ వాళ్ళకు కూడా ఇలాగే మోసం కావాలనా? కంటోన్మెంట్ ప్రజలను మోసం చేసి వీళ్ళందరూ మా కేటీఆర్ గారు చెప్పారు మొన్న దండుపాల్యం బ్యాచ్. ఈ దండుపాల్యం బ్యాచ్ మొత్తం కంటోన్మెంట్ మీద పడ్డది. ఇలా ప్రత్యేకంగా కంటోన్మెంట్ వాళ్ళం ఎందుకు వచ్చి కూర్చున్నామంటే మంత్రులు పదే పదే కంటోన్మెంట్ అనే ఒక ఇట్లా కోడిని పెట్టేసి ఇగో కంటోన్మెంట్లో ఏదో చేసినాము, ఉరగబెట్టినాము, జూబ్లీ హిల్స్ వాళ్ళని కూడా మోసం చేస్తాం ఇది చూపెట్టి అని అంటున్నారు.